సీఎం జగన్కు పదవి దూరమవుతుందనే భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని పితాని బాలకృష్ణ తెలిపారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ఖాయమని, వైఎస్ జగన్ చెంచలగూడ జైలుకు వెళ్లడం కూడా ఖాయమని పంతం నానాజీ హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి భీమవరంలో విద్యా దీవెన మరి బట్టలు నొక్కుతున్నాడు కదా ముఖ్యమంత్రి. ఈ బట్టలు నొక్కే కార్యక్రమం, విద్యా దీవెన అనే కార్యక్రమానికి భీమవరం వచ్చి మరి ప్రతిపక్షాలని మరి ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడమే కాకుండా ముఖ్యంగా మా అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగత దోషణలు చేయడం చాలా బాధాకరం. అతనికి ఒక అభద్రతా భావంలో గెలిపాడు ముఖ్యమంత్రి. మరి జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో అతనికి ఓడిపోతామనే భయం ఎక్కువ పట్టుకుంది. ఎందుకంటే అతను లోకల్ అని చెప్తున్నాడు. అతనికి లోటస్ పాయింట్ లో ఉన్న ఇల్లు అమ్మేశాడా, ఇక్కడ స్థిరస్థంగా ఇక్కడ ఉండిపోయాడా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సొంత ఊరు ఆంధ్రాలో ఉన్నారు. మరి నరసాపురం దగ్గర సొంత ఊరు అయింది. మరి విజయవాడలో అంత పెద్ద ఆఫీసు నిర్మించుకుని మరి చక్కటి హౌస్ కూడా నిర్మించుకుని ఆయన అక్కడ నివాసం ఉంటుంటే ఎక్కడో మరి వలస వచ్చాడు. అక్కడెక్కడో మరి తెలంగాణ నుంచి వచ్చిన వలస మనిషిగా మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా అలాంటిది ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తుంది తప్ప, ఎందుకంటే బెంగళూరులో ప్యాలెస్లు పెట్టుకుని కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతను లేడు, బెంగళూరులో ఉండేవాడు. అలా చెప్పాలంటే అదే కాకుండా భీమవరంలో ఓడిపోయాడు అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం. భీమవరంలో ఓడిపోలేదు, కావాలని తప్పుడు కౌంటింగ్ చేసి నువ్వే అక్కడ ఆఫీసర్లు అందరికీ కూడా నీ అధికారం ఎప్పటికే గవర్నమెంట్ వచ్చే పరిస్థితుల్లో ఉండడం వల్ల అధికారులు అందరూ కూడా నీకు సపోర్ట్ చేసి ఆయన ఓడించారని చెప్పడానికే ఆయన మీ తప్పుడు లెక్కల వల్ల ఓడిపోయాడని చెప్తాం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కడుపుని పుట్టిన దరిద్ర పుత్రుడు ఎవరికి? రాష్ట్రానికి. మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఎలా నడిచాడు, పవన్ కళ్యాణ్ దీని బదులు శుభ్రంగా నువ్వు ఆంజనేయ దండకు చదువుకున్నావు అనుకో, లక్ష్మీ దానికి లక్ష్మి వస్తుంది, ఆంజనేయ దానికి ధైర్యం వస్తుంది, సుబ్రహ్మణ్యం దానికి ఇంకో పుణ్యం వస్తుంది. ఆ దండకాలు ఏమైనా చదువుకో అంతే తప్ప ఏ ఊరెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే మాట తెలుసుకొని. ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, 10 ప్రెస్ మీట్లలో ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. ఈయన గురించి మాట్లాడడానికి ఏమీ లేవు. ఆయన 3 పెళ్లి చేసుకున్నాడట, ఈయనకేటో బాధ. ఈ పెళ్లి